హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్కడ చూసినా ఏం మాట్లాడినా సరే సమ్మక్క సారలమ్మ జాతర గురించి మాట్లాడుతున్నారు. మేడారం వెళ్ళారా మరి ఈ ఇయర్? వెళ్ళలేదు అని అంటే మళ్ళీ 2 years తర్వాత వెళ్ళాలి. చాలా లాంగ్ ఉంది, ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి అని అనుకుంటున్నారా? మేడారం వెళ్ళలేని వాళ్ళకి హైదరాబాద్ లో చిన్న మేడారం అమీనాపూర్ మియాపూర్ కి దగ్గరలో 7 kilometers లో. మనం మూవీలో చూసి సమ్మక్క సారక్క అంటే అక్క చెల్లెలు అనుకుంటారు. కాదు, సమ్మక్క సారలమ్మ అమ్మ కూతురు, సారలమ్మ కూతురు గోవిందరాజు అల్లుడవుతారు సమ్మక్కకి. స్టోరీ అందరికీ తెలిసిందే, తెలియని వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పి చెప్తున్నాను. సమ్మక్క సారక్క వనవాసంలో ఉండేవాళ్ళు, అందుకే వనదేవతలు అని పేరు. ఇలా జనాల పైన నిరుపేదల పైన కాకతీయ రాజులు పన్ను చెల్లించలేదని యుద్ధం చేస్తున్నారు. ఆ పోరాటంలో సమ్మక్క సారక్క గోవిందరాజు పడిదిగరాజు అందరూ కలిపి యుద్ధం చేశారు. యుద్ధంలో అమ్మక్క వాళ్ళ భర్త గోవిందరాజు, సారలమ్మ భర్త ఇద్దరు చనిపోయారు. తర్వాత వీళ్ళు కూడా యుద్ధం చేసి కత్తితో పొడి చేయగా ఘాటులతో ఇంకా నడుచుకుంటూ అడవి లోపలికి ఎక్కడికో వెళ్ళిపోతూ ఉన్నారు. వెనకాల భక్తులు జనాలు శ్రద్ధలతో అమ్మవారిని వెతకడానికి వెనకాలే వెళ్తూ ఉండగా సమ్మక్క కుంకంబరణగా మారిపోయి చిలకల గుట్ట మీద నివాసం ఉంది. సారలమ్మ పసుపులో ఉన్నారు. ఇలాగా పసుపు కుంకంగా మారిన వీర వనతులు సమ్మక్క సారక్క. భక్తులకి జనాలకి నిరుపేదలకి ఇలా పసుపు కుంకుమతో సౌభాగ్యంగా మంగళంగా ఉండాలని కోరుకుంటున్నారని వనదేవతలు అయ్యారు. 2 సంవత్సరాలకి ఒక్కసారి మనకి మేడారం జాతర జరుగుతుంది. సమ్మక్క అమ్మవారికి సంతానం జంపన్న, సారలమ్మ, నాగులమ్మ ముగ్గురు. సమ్మక్క సారక్క ప్రకృతి స్వరూపిణీలు. మనం ఇంకా కుంకుమభరణ గద్దెలు మాత్రమే కనిపిస్తాయి. అమ్మవారి రూపం గాని గుడి గాని ఉండదు. అమ్మవారు చెప్పారంట, నాకు గుడి ఏమీ వద్దు, నేను ఇలా 4 పక్కల నేను చూస్తూనే ఉండాలి, ఎప్పుడు నాకు ప్రకృతే కావాలి అని చెప్పారు. 3 రోజుల పాటు జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. ముందు రోజు జంపన్న, సారలమ్మ, గోవిందరాజు, పడిదిగరాజు వస్తారు. తర్వాత రోజు సమ్మక్కని చిలకల గుట్ట మీద నుంచి తీసుకొస్తారు. వెళ్ళిన జనం అంతా అక్కడే ఆగిపోతారు. ఒక్కళ్ళు మాత్రమే వెళ్ళి ఆ కులంకి సంబంధించిన వాళ్ళు సమ్మక్కని తీసుకొని వస్తారు. తర్వాత జాతర అంతా ముగిశాక మళ్ళీ ఎక్కడైతే తీసుకొచ్చారో మళ్ళీ అక్కడే అమ్మవార్లని పెడతారు. జాతర ఈ 3-4 రోజుల్లో చాలా రద్దీ ఉంటుంది భక్తులతో అని చెప్పి భక్తులు ముందుగానే వెళ్ళి ఎవరి మొక్కులు వాళ్ళు చెల్లించుకుంటారు. ఒక నెల రోజులు 20 రోజులు ముందుగానే జరుగుతాయి. ఇలాగా జంపన్న వాగులో స్నానం చేస్తూ భక్తులు అక్కడే వండుకుంటారు. కోడులు, మేకలు ఎవరి మొక్కులు వాళ్ళు చెల్లించుకుంటారు. సమ్మక్కకు సారక్కకు పసుపు, కుంకం, బంగారం అంటే బెల్లం సమర్పిస్తారు. ఇది సమ్మక్క సారక్క స్టోరీ. ఓకే, ఇప్పుడు మనం మేడారం వెళ్ళాలి, ఇవన్నీ చూడాలి అని అంటే మనం ఎంతో లాంగ్లో ఉంటామో టైం కూడా అయిపోతుంది. వెళ్ళడం అంత లాంగ్ కుదరని వాళ్ళు మన హైదరాబాద్లో మియాపూర్కి చాలా దగ్గరలో మియాపూర్కి 7 kilometersలో ఇక్కడ సమ్మక్క సారక్క జాతర జరుగుతుంది. సమ్మక్క సారక్క జాతర అమీన్పూర్ అని కొడితే వస్తుంది. అమీన్పూర్లో జరిగే సమ్మక్క సారక్క జాతరకి చిన్న మేడారం అని పేరు. చిన్న మేడారంలో సేమ్ సమ్మక్క సారక్క గద్దెలు ఇక్కడ ఎలా అయితే పూజలు జరుగుతాయో ఇక్కడ కూడా అలాగే పూజలు జరుగుతాయి. భక్తుల రద్దీ అయితే చాలా అంటే చాలా బాగా ఎక్కువగా ఉంది. ఇక్కడ అమ్మవారి గద్దెలు కూడా మేడారం వెళ్ళి చిలకల గుట్ట మీద నుంచి తీసుకొచ్చి ముందుగానే 5 రోజులు ముందుగా తీసుకొస్తారు. ఇక్కడ కూడా కొండలు ఉంటాయి. అక్కడ తీసుకొచ్చిన సమ్మక్క సారలమ్మ వారిని గుట్ట మీద ఉంచుతారు. అక్కడ ఏ రోజైతే గద్దెల మీదకి తీసుకొస్తారో మేడారంలో ఇక్కడ కూడా సమ్మక్కని సారక్కని అలాగే ఆ పద్ధతిలోనే తీసుకొస్తారు. ఎలా అయితే పూజలు జరుగుతాయో అక్కడ సేమ్ కూడా ఇక్కడ అలాగే పసుపు, కుంకం, నైవేద్యాలు, బంగారం సమర్పించుకుంటారు. కోడులు, మేకలు కూడా ఇక్కడ కోసుకుంటారు. ఎవరి మొక్కులు వాళ్ళు చెల్లించుకుంటారు. అక్కడికి వెళ్ళలేని వాళ్ళకి చాలా అంటే చాలా మంది ఇక్కడ ఇలా అమ్మవారిని దర్శించుకుంటారు. చూస్తున్నారు కదా భక్తుల్ని ఎంత రద్దీగా ఉన్నారు అని అంటే నైట్ టైం అయినా సరే 10 దాటింది అయినా సరే ఫుల్ రష్ ఉన్నారు. ఇంటర్ సీజన్, చిన్న పిల్లలు అని ఏమీ లేదు, అందరూ భక్తితో వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. బంగారం అన్నీ అమ్మవారికి సమర్పించుకుంటున్నారు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అంటారు కదా. అమ్మ దయ ఉన్నప్పుడు ఈ చలిగాలులు ఏమీ ఉండవు. ఇంకా అంత భక్తుల గురించి అమ్మో అంత రద్దీ అని ఉండదు. ఇంకా అమ్మవారిని నమ్మకంతోనే ముందుకు కొనసాగుతారు. ఇక్కడ ముఖ్యంగా నడిపించేది అమ్మ తపస్వి అని పేరు.
ఇక్కడే పుట్టి పెరిగినా సరే అక్కడ సమ్మక్క సారలమ్మ వారికి భక్తురాలు బాగా 7 సంవత్సరాలు అక్కడ వనంలో మేడారంలో ఉండి ఇక్కడికి తిరిగి వచ్చారు. ఆ అమ్మ తపస్వి అన్న అమ్మవారు వచ్చి ఇలా చెయ్యండి, నేను ఇక్కడ ఉంటాను, ఇలా వస్తాను అని చెప్పి మొత్తం సమ్మక్క సారలమ్మ ఆ అమ్మవారికి ఇలా అని చెప్పితే ఆ అమ్మవారు వచ్చినప్పుడు సేమ్ అక్కడ ఎలా అయితే పూజ చేయమంటున్నారో ఇక్కడ అలాగా వాళ్ళు తీసుకొచ్చి పూజలు చేస్తున్నారు. అమ్మ తపస్వి వల్ల ఇక్కడికి మనకి సమ్మక్క సారక్క దర్శనమిస్తున్నారు. హైదరాబాద్ మియాపూర్ అమీనాపూర్లో ఉన్న సమ్మక్క సారక్క జాతర హైదరాబాద్ నివాసులందరికీ, మనం మేడారం వెళ్ళలేని వాళ్ళందరికీ చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. అమ్మవారిని దర్శించుకోవచ్చు. మన కోసమే అమ్మవారు వచ్చినట్లే జరుగుతుంది ఇక్కడ. ఎవరైతే అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ భక్తి శ్రద్ధలతో అమ్మవారి మొక్కులు చెల్లించుకుంటున్నారు. చూస్తున్నారు కదా, ఒడిగట్టు బియ్యం, బంగారం, చీరలు, పసుపు, కుంకం అన్నీ జరుగుతున్నాయి. ఇలా అమ్మవారికి మొక్కులు సమర్పిస్తున్నారు. భక్తి శ్రద్ధలతో భక్తులు నిండుగా రద్దీగా ఉన్నారు. తెలంగాణ అయినా సరే ఆంధ్ర వాళ్ళు కూడా చాలామంది సమ్మక్క సారక్క అనుకునే జరుగుతున్నాయి కాబట్టి ఆ అమ్మవారి మహిమ అలా ఉంది కాబట్టి ఎవరైనా సరే అమ్మవారిని దర్శించుకోవడానికి, మొక్కులు చెల్లించుకోవడానికి ఇలా వస్తున్నారు. చూస్తున్నారు కదా, ఇక్కడ మొక్కులు చెల్లిస్తున్నారు. ఇప్పుడు బాగా గమనించింది ఏంటి అంటే అసలు భక్తులు ఎక్కువ యంగ్ పీపుల్ కూడా చాలా భక్తి శ్రద్ధలతో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. గుళ్ళో కూడా ఎక్కడ చూసినా సరే యంగ్ పీపుల్, యూత్ అయితే బాగా ఉన్నారు. పెద్దవాళ్ళలో భక్తి శ్రద్ధలు పెరగడానికి కూడా మూల కారణం చాగంటి గారు, గరికపాటి నరసింహారావు గారు, అందూరి శ్రీనివాసరావు గారు అలాంటి మహనీయుల వల్ల, వాళ్ళు చెప్పడాల వల్ల, సోషల్ మీడియా వల్ల చాలా భక్తి పెరుగుతుంది జనాలలో. అమ్మవారి యొక్క విశిష్టత, స్వామివారి యొక్క విశిష్టత, గుడి యొక్క విశిష్టత చెప్పడం వల్ల ఆలయానికి మనం ఇంతగా వెళ్తున్నాము. అపార్ట్మెంట్స్లో అయితే ఒకరు ఈ పూజ చేశారు, ఒకరు ఇలా గుమ్మం బయట ఈ దీపం పెట్టారు అని అంటే ఓకే మనం కూడా పెడదాము, ఎందుకన్నా మంచిది, వాళ్ళు పెట్టారు కదా అని చెప్పి అలా కూడా పెట్టి వాళ్ళు పుణ్యం తెచ్చుకుంటున్నారు. ఇలాగే భక్తి శ్రద్ధలతో మనం స్వామివారిని, అమ్మవారిని స్మరిస్తూ తలుచుకుంటూ ఉంటే ఇంకేం కావాలి మనకి, వాళ్ళే మొత్తం మనల్ని చూసుకుంటారు. ఇలా వారం పాటు జరుగుతుంది జాతర. భక్తి శ్రద్ధలతో అందరూ భక్తులు చాలా రద్దీగా ఉంది. ట్రాఫిక్ పోలీసులు కూడా చాలా మంది ఉన్నారు. అండ్ ఇక్కడ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉండి మెయింటైన్ చేస్తూ చూస్తున్నారు. అండ్ ఆలయంకి సంబంధించిన వాలంటీర్స్ కూడా ఇక్కడ పంపేయడం కానీ, బెల్లం అవి తీసుకోవడం చేయడం అన్నీ చూసుకుంటున్నారు. ఎలా అయితే పెద్ద మేడారం డెవలప్ అయిపోయిందో అలాగే ఇక్కడ సారలమ్మ అమ్మక్క వారి వల్ల కూడా చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. డెవలప్ అని చెప్పి అనడానికి కూడా లేదు, చాలా రష్ ఉన్నారు. చిన్న మేడారం అమీన్పూర్ మియాపూర్లో ఉంది. ఎవరైనా చూడాలి వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా వెళ్ళొచ్చు. మియాపూర్ నుంచి 7 కిలోమీటర్స్. అమీన్పూర్ లేక్ అని చెప్పి ఐడియా ఉంటుంది, దానికన్నా ఇవతలే ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా సరే షాపింగ్ ఉంటాయి కదా, స్ట్రీట్ షాపింగ్, గుళ్ళో ఇలా గాజులు అన్నీ ఉన్నాయి. పిల్లలు ఆడుకోవడానికి కానీ స్వీట్, హాట్, జిలేబీ అన్నీ. మనం కోడిని అక్కడే అమ్ముతున్నారు కూడా, కోడి కటింగ్ వండుకొని తింటున్నారు కూడా, అలా కూడా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, యూస్ఫుల్ అనిపించిందా, మీకు తెలియని సమ్మక్క సారక్క గురించి తెలిసిందా స్టోరీ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.